హాయ్ ఫ్రెండ్స్, నిన్న మా వీధిలోని గణపయ్య అండి ఎలా ఉన్నాడో చూడండి. మా బజ్జు గణపయ్య చాలా ముద్దుగా ఉన్నాడండి. ఈసారి గణపయ్యని కొంచెం ఎక్కువ సైజులోనే తీసుకొచ్చారండి. చాలా పెద్ద బొమ్మ తీసుకొచ్చారనమాట. సో నిన్నైతే మేము ఇక్కడికి వెళ్ళిపోయామండి. 8కి అట్లా వెళ్ళిపోయాము మేము. సో పిల్లలకైతే ఇక్కడ కొంచెం బుక్స్ పెన్నులు అవి సబ్మిట్ చేస్తున్నారండి. సో పిల్లలైతే ఇలా లైన్లో నుంచున్నారనమాట. సో కాలేజీకి వెళ్ళే పిల్లలైతేనేమో కొంచెం అలా కూర్చున్నారండి. సో వీళ్ళు చూడండి, వీళ్ళైతే మా బ్యాచ్ అండి. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి నన్ను ఇలా అంటున్నారు వాళ్ళు. చూసారా ఫ్రెండ్స్, ఎలా కామెంట్స్ చేస్తున్నారంటే నన్ను మామూలుగా చేయట్లేదు అనమాట కామెంట్స్ అనేవి. సో అలా వినాయకుడి ముందైతే కొంచెం ఇలా డెకరేషన్ చేశారండి. చాలా అంటే చాలా బాగుందండి ఈసారి మాత్రం. డెకరేషన్ కానీ, ఆ లైటింగ్ కానీ, సెట్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. తనైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి. చూడండి ఎలా ఉంది. తన హాయ్ చెప్పమంటే చెప్పట్లేదండి. సో చాలా అంటే చాలా బాగా. అలాగే నిన్న పిల్లలకు కూడా గేమ్స్ అనేవి కండక్ట్ చేశారండి. చాలామంది ఆడారండి గేమ్స్ అయితే. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఆడారు. అసలుకి కింద దోమలు కుడుతున్నాయి, ఒక పక్కన ఆకలేస్తుంది. అయినా సరే వాళ్ళు అసలుకి గేమ్స్ అంటే ఇంకా చెప్పడం అవసరం లేదు ఆటలు పిల్లలకి. సో అలా ఆడారనమాట అండి పిల్లలైతే ఆటలు. లెమన్ అండ్ స్పూన్ ఒకటి, మ్యూజికల్ చైర్స్, హౌసీ గేమ్ అండి. మొత్తం 3 గేమ్స్ కండక్ట్ చేశారనమాట. ప్రతి ఒక్కళ్ళేనండి నిజంగా అసలుకి చిన్న పిల్లల దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళే పిల్లల వరకు కూడా గేమ్స్ అనేవి ఆడిస్తూనే ఉన్నారండి. అసలుకి కానీ ఏ ఒక్కరు కూడా మిస్ అనేది అస్సలు అవ్వలేదండి. ప్రతి ఒక్కళ్ళు నీ పేరుని పిలుచుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి, వాళ్ళ ఇంకొకళ్ళ ఫ్రెండ్స్ నుంచి అలాగా ప్రతి ఒక్కళ్ళు గేమ్స్ అయితే ఆడారండి. ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బాగా ఆడారండి. అప్పటికి నియర్ బై 11:30, 11 అయిపోయిందండి టైము. అయినా సరే చాలా అంటే చాలా బాగా ఆడారండి గేమ్స్ మాత్రం. దానికి మెచ్చుకోవాలండి. పెద్ద పిల్లలు ఏముంది, కాలేజీకి వెళ్ళే పిల్లలంటే చెప్పనవసరం లేదండి. సో చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం చాలా ఇంట్రెస్ట్తో ఆడారండి. వాళ్ళనే కాస్త మ్యూజికల్ చైర్స్లో రన్నింగ్ చేస్తున్నారు. వీళ్ళైతే అసలు కనీసం రన్నింగ్ కూడా చేయట్లేదండి, ఇంకా వాకింగే అనమాట. మ్యూజిక్ పెట్టినా కానీ ఇంకా వాళ్ళు అట్లనే చేస్తున్నారనమాట. కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు కదండి, అందరిలో అంటే కొంచెం వాళ్ళకి ఇదిగా ఉంటుంది కదా. సో కొంచెం అలాగనమాట. సో గర్ల్స్ని అయితే 3 టీమ్స్గా డివైడ్ చేశారండి, బాయ్స్ని అయితే 3 టీమ్స్గా. సో నాకైతే రెండిట్లో ప్రైజ్ వచ్చేసింది ఫ్రెండ్స్.